మన తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ టైంలో మాకు కానుకలు వచ్చాయి. ఈ కానుకలు ఎవరికి ఇవ్వాలని ఆలోచించేటప్పుడు ఇక్కడ ఒక లెప్రసీ యాడ్ నాకు పరిచయం ఆ రోజుల్లో. అయితే ఆ లెప్రసీ యాడ్ ద్వారా ఆంటీ వాళ్ళు ఇక్కడంతా కూడా లెప్రసీ వాళ్ళని ఈ పక్కన చిన్న చిన్న గుడ్స్ ఉండేటప్పుడు వాళ్ళు పెట్టుకొని ఆంటీ వాళ్ళ అక్క సౌభాగ్య ఆంటీ వాళ్ళకి సేవా పరిచయం చేస్తున్నారు. ఆ విధంగా నాకు పరిచయం అయింది. అయితే ఆ విధంగా మనకు పరిచయం అయ్యి ఇక్కడ రావడము, దాదాపుగా ఒక 4-5 years డిసెంబర్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రీ క్రిస్మస్ చేసుకొని అందరితో కలిసి వాళ్ళకి రకరకాల గిఫ్ట్లు, ఒక సంవత్సరం ఏమో చేపలు దుప్పట్లు, మరొక సంవత్సరం టిఫిన్లు ఇలాంటివి ఇస్తూ ఉండే వాళ్ళని. చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఈ సమాజం వాళ్ళని దూరంగా పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆంటీ వాళ్ళ అక్క సౌభాగ్య ఆంటీ ఎంతో గొప్ప పరిచర్య. ఆమె వివాహం చేసుకోకుండా సమర్పించుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని పోషిస్తూ ఆత్మీయ ఆహారంగా వాళ్ళకి దేవుని వాక్యం అందిస్తూ ఈ విధంగా మనలాటలు వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న బహుమతులు ఇస్తూ అవి సక్రమంగా వాళ్ళు అందజేస్తా వాళ్ళు జీవించారు. ఆంటీ 2016లో ప్రభుత్వం నిధించారు. ఆ టైంలో మేము యూత్ అంతా అప్పుడు వచ్చి ఆంటీ వాళ్ళ సమాధి తోటకి వెళ్ళి చూసి ప్రార్థన చేసుకొని వచ్చాను. ఆ విధంగా నాకు సంబంధం ఆంటీ వాళ్ళ మధ్య. ఆ ఆంటీకి నేను చాలా ఇష్టం. ఆ తర్వాత ఇప్పుడు మన విజయానికి ఈ సేవను కొనసాగిస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. దేవుని కృపను బట్టి మళ్ళీ ఈరోజు ఆంటీకి మమ్మల్ని ఆహ్వానించారు. వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇలా కూడా ఒక చిన్న పాట పడుకొని దేవుని నామాన్ని మహింపరిచి ఆ తర్వాత మనము సువార్తకి వెళ్దాం. అందరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపడతాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
కూడా మనందరము పాస్టర్లందరూ కూడా మోకాళ్ళకి ప్రార్థన చేద్దాం. ఈ సంఘం గురించి రాబోయే రోజుల్లో దేవుడు ఈ యొక్క సంఘాన్ని అదేవిధంగా సంఘ పరిచర్యని దీవించాలన్నా ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేసుకుని అదేవిధంగా మన సువార్త నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. సువార్తకు వెళ్తూ ఉండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు జరిగించలాగిన ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని మీరు ఈ యొక్క సంఘం ప్రార్థించండి. పెద్దస్థ ప్రార్థన మందిరం గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ కుటుంబాలు ఎవరు నడిపిస్తున్నారో ఆ కుటుంబాల నిమిత్తము మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన తెలుస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన దేనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమ ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు.